వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. మనకు లాస్ట్ ఇయర్ 2018లో పడ్డటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్కు ఇప్పుడు ప్రజెంట్ 2022లో పడ్డటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్స్కు ఫిజికల్లో చాలా డిఫరెన్స్ వచ్చినాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనకు 100 లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ 800 మీటర్ ఉండే మెన్కి వచ్చేసి, అమ్మాయిలకు వచ్చేసి లాంగ్ జంప్, షార్ట్ పుట్ 100 మీటర్ ఉండే. ఇప్పుడు మెన్కి వచ్చేసి 1600 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్, అలాగే అమ్మాయిలకు వచ్చేసి లాంగ్ జంప్, షార్ట్ పుట్ 800 మీటర్. అంటే మనం ఇప్పుడు ప్రిపరేషన్ అనేది లాస్ట్ టైంకి ఇప్పటికీ ప్రిపరేషన్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎందుకంటే మనకు మెన్లకు వచ్చేసి షార్ట్ పుట్ అనేది 6 మీటర్ మినిమం క్వాలిఫైగా పెట్టడం జరిగినది, అలాగే లాంగ్ జంప్కి వచ్చేసి 4 మీటర్ క్వాలిఫైగా పెట్టడం జరిగినది. కాకపోతే మనకు స్కోర్ అనేది మెన్ల 1600 మీటర్లనే ఫుల్ స్కోర్ పెట్టడం, 100 మార్కులు ఇవ్వడం జరిగినది. ఆ 100 మార్కులు మనం ఇప్పుడు ఎలా చేస్తే మనకు స్కోర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే 1600 మీటర్లో ప్రతి 20 సెకండ్లకు ఒక 5 మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. మనకు 4 మినిట్స్ 15 సెకండ్లు లోపు చేసినప్పుడు మాత్రమే మనకు 100 మార్కులు రావడం జరుగుతుంది. అలాగే 4 మినిట్స్ 16 సెకండ్స్ నుండి 4 మినిట్స్ 35 సెకండ్స్ వరకు చేస్తే మనకు 95 మార్క్స్ అనేది జరుగుతుంది. అలాగే 4 మినిట్స్ 36 సెకండ్ నుండి 4 మినిట్స్ 55 సెకండ్స్ వరకు చేస్తే మనకు 90 మార్క్స్ వస్తాయి. 4 మినిట్స్ 55 సెకండ్ నుండి 5 మినిట్స్ 15 సెకండ్స్ వరకు చేస్తే మనకు 85 మార్క్స్ వస్తాయి. 5 మినిట్స్ 16 సెకండ్ నుండి 5 మినిట్స్ 35 సెకండ్స్ వరకు చేస్తే మనకు 80 మార్క్స్ వస్తాయి. 6 మినిట్స్ 36 సెకండ్ నుండి 5 మినిట్స్ 55 సెకండ్స్ వరకు చేస్తే మనకు 75 మార్క్స్ వస్తాయి. 5 మినిట్స్ 56 సెకండ్ నుండి 6 మినిట్స్ 15 సెకండ్ వరకు చేస్తే మనకు 70 మార్క్స్ వస్తాయి. 6 మినిట్స్ 16 సెకండ్ నుండి 6 మినిట్స్ 35 సెకండ్స్ వరకు చేస్తే మనకు 65 మార్క్స్ వస్తాయి. 6 మినిట్స్ 36 సెకండ్ నుండి 6 మినిట్స్ 55 సెకండ్స్ వరకు చేస్తే మనకు 60 మార్క్స్ వస్తాయి. 6 మినిట్స్ 56 సెకండ్ నుండి 7 మినిట్స్ 15 సెకండ్స్ వరకు చేస్తే మనకు 50 మార్క్స్ వస్తాయి. 7 మినిట్స్ 16 సెకండ్స్ ఎబోవ్ చేసిన వాళ్ళకు 40 మార్క్స్ వస్తాయి. ఎక్స్ సర్వీస్ వీళ్ళకు అంటే దాదాపు ఇందులో స్కోర్ గ్రౌండ్ 1600 స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెన్లా. ఎందుకంటే ఇందులో మనకి ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ జాబ్ను ఖచ్చితంగా ఈ గ్రౌండ్ స్కోర్ అనేది డిసైడ్ చేస్తుంది. అలాగే మనకు ఉమెన్స్కి వచ్చేసి ఫుల్ మార్క్స్ ఎలా ఉంటుందంటే 3 మినిట్స్ 5 సెకండ్ లోపు చేస్తే మాత్రమే 100 మార్కులు వస్తాయి. అలాగే 3 మినిట్స్ 6 సెకండ్ నుండి 3 మినిట్స్ 20 సెకండ్ వరకు చేస్తే 95 మార్క్స్ వస్తాయి. 3 మినిట్స్ 21 సెకండ్ నుండి 3 మినిట్స్ 35 సెకండ్స్ వరకు చేస్తే 90 మార్క్స్ వస్తాయి. 3 మినిట్స్ 36 సెకండ్ నుండి 3 మినిట్స్ 50 సెకండ్ వరకు చేస్తే 85 మార్క్స్ వస్తాయి. 3 మినిట్స్ 51 సెకండ్ నుండి 4 మినిట్స్ 05 సెకండ్ వరకు చేస్తే 80 మార్క్స్ వస్తాయి. 4 మినిట్స్ 0 సెకండ్ నుండి 4 మినిట్స్ 20 సెకండ్ వరకు చేస్తే 75 మార్క్స్ వస్తాయి. 4 మినిట్స్ 21 సెకండ్ నుండి 4 మినిట్స్ 35 సెకండ్ వరకు చేస్తే 70 మార్క్స్ వస్తాయి. 4 మినిట్స్ 36 సెకండ్ నుండి 4 మినిట్స్ 50 సెకండ్ వరకు చేస్తే 65 మార్క్స్ వస్తాయి. 4 మినిట్స్ 51 సెకండ్ నుండి 5 మినిట్స్ 05 సెకండ్స్ వరకు చేస్తే 60 మార్క్స్ వస్తాయి. 5 మినిట్స్ 0 సెకండ్ నుండి 06 సెకండ్ నుండి 5 మినిట్స్ 20 సెకండ్ వరకు చేస్తే 50 మార్కులు వస్తాయి. ఇప్పుడు ఫిజికల్ గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్నాం కదా. అబ్బాయిలకు 1600, అమ్మాయిలకు 800. అబ్బాయిల 1600 ఏంటంటే ప్రతి 20 సెకండ్లకు ఒక 5 మార్క్స్ ఆడవుతుంటాయి. అలాగే అమ్మాయిలకు వచ్చేసి ప్రతి 15 సెకండ్లకు 5 మార్క్స్ ఆడవుతుంటాయి. ఇలాగా నువ్వు ఎంత 80 కొడతావా, 90 కొడతావా, 100 కొడతావా, దీన్ని బట్టి నీకు మెయిన్స్లో రిటర్న్ ఉంటుంది కదా. రిటర్న్లో ఎందుకంటే ఎంత వస్తాయో దాన్ని ఆఫ్ చేస్తారు కాబట్టి ఈ గ్రౌండ్ స్కోరు మనకు రేపు నేను చెప్పిన ఇంతకుముందు జాబ్స్ ఉన్నాయి కదా, ఆ 3 జాబ్లకు ఖచ్చితంగా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. అంటే అమ్మాయిలకు 800, అబ్బాయిలకు 1600 అనేది చాలా కంపల్సరీ స్కోర్ పెంచుకోవాల్సినటువంటి ఈవెంట్లు. ఖచ్చితంగా మనము ఈ ఈవెంట్లో స్కోర్ పెంచుకుంటూ మనకు మిగిలిన ఈవెంట్లలో కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మనము మెయిన్ ఎగ్జామ్కి వెళ్తాము. మెయిన్ ఎగ్జామ్లో మనకు ఈ 1600, 800 అనేది మనం చేసిన స్కోర్ను డిపెండ్ బట్టి, మనకు రిటర్న్లో వచ్చిన స్కోర్ను డిపెండ్ బట్టి మనకు ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ అనేది డిసైడ్ ఉంటుంది. కాబట్టి మీరు రిటర్న్, గ్రౌండ్ కంపల్సరీ సీరియస్గా ప్రిపేర్ కావాలి. అలాగ అయినప్పుడు మాత్రమే మనం జాబ్ కొట్టడానికి పర్ఫెక్ట్ అవుతాము. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ కూడా 2 దిక్కులో ఉంటుంది. గ్రౌండ్, రిటర్న్ రెండింటిని పర్ఫెక్ట్గా చూసుకుంటా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు జాబ్ కొట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ రన్నర్ను కాబట్టి రన్నింగ్ ఈవెంట్ అనేది చాలా ఈజీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను మెయిన్ అథ్లెట్ను కాబట్టి నాకు నా యొక్క 25 ఇయర్స్ నేను అన్ని ఈవెంట్లు పర్ఫెక్ట్గా చేసి ఉన్నాను. కాబట్టి నేను ఏ బాడీకి ఎట్లాంటి వాళ్ళకు ఎంత టైం చేసే వాళ్ళకు ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మనం ఈజీగా
చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు అమ్మాయిలకు అబ్బాయిలకు హాస్టల్ వసతి కూడా ఉంది. వాళ్ళకు సపరేట్ హాస్టల్ ఉన్నది. మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే వచ్చిన వాళ్ళకు స్టూడెంట్స్కు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇన్స్టిట్యూట్ను ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.